అమ్మ మనం ఎప్పుడు చూసినా సరే తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలోను తర్వాత దివ్య పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుంటున్నాం కానీ భరణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించట్లేదు మామ. వాళ్ళిద్దరి మధ్య ఆయన ఎంత సఫర్ అయిపోతున్నారంటే చపాతీ పిండిలాగా అటు నొక్కితే అటు మెల్ట్ అయిపోతున్నారు, ఇటు నొక్కితే ఇటు మెల్ట్ అయిపోతున్నారు పాపం. ఒక పక్కన ఆడియన్స్, ఒక పక్కన నాగ్ గారు, ఒక పక్కన వ్యూవర్స్, ఒక పక్కన హౌస్ మేట్స్, అంతమంది మీరు స్టాండ్ తీసుకోవట్లేదు, మీరు పార్షాలిటీగా ఉన్నారు, మీరు బాండింగ్ ఎక్కువైపోయిందని చెప్పి ఆల్రెడీ ఒకసారి బయటికి పంపించేశారు ఆ పర్సన్ని. తర్వాత లోనికి వచ్చిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ అదే తీరు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఆయన ఎంత సఫర్ అయిపోతున్నారో ఆయనకే తెలుసు. ఆయన దాకా వచ్చేసేపటికి బాండింగ్ అంటారు, సేఫ్ గేమ్ అంటారు, ఇలాంటి బాండింగ్ హౌస్లో ఉండకూడదు అని చెప్పి అంటారు. ఆయన ట్రోల్ చేస్తారు, ఆయన నిందిస్తారు, ఆయన నిలదీస్తారు. కానీ ఇమానియల్ విషయంలో మాత్రం ఎందుకు మామ అలా ఉంటారు? ఇమానియల్ సంజన గారిని మమ్మీ మమ్మీ అమ్మ అమ్మ అనుకోవడం కనిపించట్లేదా? ఆవిడేమి ఏడుస్తా నా బిడ్డ నా దగ్గర లేడు, అందుకే నాకు ఇమానియల్ బిడ్డ లాంటివాడు అని చెప్పి అంటారు. ఆవిడ